హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణలోనే అదే హైదరాబాద్లో ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏంటి ఫేమస్ అని అంటే బోనాల ఫెస్టివల్ మాత్రమే వస్తుంది, ఎవ్వరి నోట్లో నుండి అయినా. అవునా కాదా? నిజం చెప్పండి. అవునైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అందరం అయితే వచ్చేసాము. అక్క, నేను అండ్ మేనత్త వాళ్ళందరూ అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే లేచాము. మేమైతే అన్ని పనులన్నీ చకచకా చేసుకొని మార్నింగ్ 10 కల్లా మేమైతే అందరము రెడీ అయ్యేసి అయితే ఉన్నాము. ఎంత చక్కగా అందరు పువ్వులు పెట్టుకొని ట్రెడిషనల్గా శారీస్ అండ్ లంగా ఓనీస్ వేసుకొని ఎంత చక్కగా రెడీ అవుతారు కదా బోనాల పండగకి. అండ్ ద ఫేమస్ ఫెస్టివల్ కాబట్టి అందరికీ ఫేవరెట్, అది అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ ఇష్టమైన పండుగ బోనాల ఫెస్టివల్. ఇంకా మా ఇంట్లో ఇంకా బోనాలు రెడీ అయిపోయాయి కాబట్టి మా ఇంట్లో కులదేవత ఉంటుంది కదా, మా ఎల్లమ్మ తల్లికి అయితే ఇంకా బోనం అయితే సమర్పించడానికైతే కిందకైతే వెళ్తున్నాము మా ఇంట్లో దేవతకి. ఇంకా బోనాలు అంటే ఏంటి, ఫుల్ దావత్ కాబట్టి మా మమ్మీ వాళ్ళైతే యాటనైతే కోసారు. మేమైతే ఏ ఫెస్టివల్ చేసుకున్నా ఖచ్చితంగా మేకనైతే కట్ చేస్తామండి. ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కాబట్టి మనం సగం సగం తిని సగం తినకుండా ఉండలేమనేసి మంచి ఫుల్ ఫ్లెడ్జ్గా తిందామని మమ్మీ వాళ్ళైతే ఖచ్చితంగా మేకనైతే కట్ చేస్తారు, యాటని ఖచ్చితంగా కోస్తారు అమ్మవారికి. మా బిగ్ ఫ్యామిలీ కాబట్టి. యాక్చువల్లీ నేను ఒకటి చెప్దాం అనుకున్నాను. అందరి ఏరియాలో ఒక్కొక్క అమ్మవారు అంటే బోనాల ఫెస్టివల్కి ఏంటి ఒక్కొక్క టెంపుల్ మాత్రమే ఉంటుంది. అంటే మైసమ్మ కానీ, ఎల్లమ్మ కానీ, పోచమ్మ కానీ అలాంటి ఒకే టెంపుల్ ఉంటాయి. కానీ మా ఇంటి దగ్గర మా ఏరియాలో మేమైతే చాలా లక్కీ అనమాట. 7 అక్క చెల్లెళ్ళు ఒకే దగ్గర ఉంటారనమాట. ఎల్లమ్మ, ఉప్పలమ్మ, పోచమ్మ, ఈదమ్మ, మారమ్మ, మాంకాలమ్మ, అందరూ 7 అక్క చెల్లెళ్ళు మా ఇంటి దగ్గర అందరూ లైన్గా ఉంటారంటే ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా మేము చాలా చక్కగా చేసుకుంటాం అనమాట. 7 టెంపుల్స్ అని పిలుస్తామన్నమాట, 7 గుళ్ళ దగ్గర అనేసి అని ఉంటుంది. సో ఇంకా మేమైతే బోనం అయితే తీసుకొని వెళ్ళి పోచమ్మకైతే ఫస్ట్ ముందుగా సమర్పించుకున్నాము. నేను, మమ్మీ, చెల్లి. ఇంకా మమ్మీ అయితే కొబ్బరికాయలు కొడుతూ ఉంది, నేనైతే అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతూ ఉన్నాను. చెల్లి అయితే సాక పోస్తూ వస్తూ ఉందనమాట. ఇంకా పిన్ని వాళ్ళు మేమందరం అయితే ఒకే దగ్గర కలుసుకున్నాము. అందరం ఒకే దగ్గర ఉంటాము. యాక్చువల్లీ బోనం అయితే దగ్గర ఒకే దగ్గర అయితే కలుసుకున్నాము. ఇంకా ఫొటోస్ అవన్నీ దిగుతున్నాము. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. నాకైతే చాలా ఇష్టం. మా ఫ్యామిలీలో ఎక్కువ ఎవరికి ఏ ఫెస్టివల్ ఇష్టం అంటే బోనాల పండుగ అండ్ దసరా ఫెస్టివల్ మాత్రమే. 2 ఫెస్టివల్ అయితే చాలా చక్కగా చెప్తారనమాట, బాగా సెలబ్రేట్ చేసుకుంటాము మేము. సో ఇంకా బోనాలు అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది, దావత్. ఇంకా యాటను కట్ చేసి ఇంకా అందరం పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడైతే ఫుల్ చికెన్, మటన్, నాన్ వెజ్, ఓన్లీ మేక కాబట్టి చికెన్ అయితే అలో చేయలేదు. యాక్చువల్లీ రెగ్యులర్గా తినేదే కాబట్టి ఓన్లీ మేకన్ మాత్రమే తినేసాము. ఇంకా ఫుల్ హడావిడి ఇంట్లో. అక్క వాళ్ళు, బావ వాళ్ళు, ఇంకా మా హస్బెండ్, మా మేనత్త వాళ్ళ హస్బెండ్లు వాళ్ళందరూ అయితే వచ్చేసారు. పిల్లలు అందరము ఫుల్ బిజీ ఉంటుంది కదా, ఇల్లంతా సందడి. ఎంత హ్యాపీ అనిపిస్తుందో బోనాల ఫెస్టివల్ వస్తూ అయితే. చూడండి, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుంటారు, ఎక్కడోళ్ళు అక్కడ తింటూ ఉంటారు, ఎక్కడోళ్ళు అక్కడ ముచ్చట్లు పెడుతూ ఉంటారు. చూడండి, అప్పటికే ఫుల్ బాటిల్ అయితే ఖతం చేసి పెట్టాడు మా మామయ్య అయితే చూపిస్తూ ఉన్నాడు. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.